ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ్. ఈరోజు మనం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి నిర్వాణ షట్కం గురించి మనం పాడుకుందాం. దీని గురించి చాలామంది గురువులు చాలా బాగా వివరణ ఇచ్చారు. మన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన దీని తాలూకా తాత్పర్యం వింటే చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనలాగా నేను చెప్పలేను. ఇందులో అర్థం ఏంటంటే శివుడు ఇక్కడ ఏది తను కాదు అనేది చెప్తున్నారు. అంటే ఆయనే తనేది కాదు. ఏదైతే శివోహం శివం అనేది ఉందో అది పరబ్రహ్మతత్వం, అది ఒక్కటే ఉంది. అంటే ఆది అంతంలో కూడా అది ఎప్పుడూ కూడా అది స్థిరంగా ఉండేది. నీలో ఉన్నది ఏది కూడా అది కాదు అని శివుడు చెప్తున్నాడు. అంటే అతనే కాదన్నప్పుడు మరి మనమేంటి? మనం కాదు కదా. నేను అనే స్వభావాన్ని మనం మరిచిపోవాలి. అంటే నేను అనేది లేదు, అసలు ఏది మనం కాదు. అంటే మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం మనం తీసుకెళ్ళట్లేదు కదా, మన ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది. అదే మన ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి మనం అనేది ఏది కాదు, భగవంతుడే తను ఏది కాదని ఇందులో చెప్తున్నారు. అది మనం అర్థం తెలుసుకునేటప్పుడు తప్పనిసరిగా మనకు అర్థం అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను పాడుతాను. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ న మే వై మదో నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే మృత్యుశంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణం న చ సంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అంటే ఇక్కడ ఏంటంటే మనోబుద్ధి అహంకార చిత్త అని నాహం. మనలో ఉన్నటువంటి మనోబుద్ధి అహంకారాలు ఏవైనా మన తాలూకా తత్వాలేవి కూడా నేను కాదు. అంటే మనలో శివుడు ఉన్నాడని అంటాం కదా, అవేవి నేను కాదు.
మనోబుద్ధ్యహంకార చిత్త నచశ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే. అంటే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవన్నీ ఉన్నాయి కదా. నచశ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే అంటే మనం శ్రోత్ర అంటే మనం వినటం, ఘ్రాణ అంటే మనం వాసన చూడటం, అలాగే మన దృష్టితో చూడటం. ఇవే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో ఈ పని చేయటం కూడా నేను కాదు అంటున్నాడు శివుడు. అలా అన్నమాట. అలాగే ఇక్కడ ప్రతి తాలూకా చరణం యొక్క అర్థం కూడా అవే. ఇవేవి నేను కాదు. నచప్రాణ సంజ్ఞో వైపంచవాయు, మనలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా నేను కాదంటున్నాడు. ఇవేవి కాదు. మీకు గురువుని కాదు, శిష్యుణ్ణి కాదు, బంధువుని కాదు, నాకు జన్మ లేదు, అమ్మ లేదు, నాన్న లేరు, జన్మే లేదు. అంటే ఏవీ నావి కాదు, ఏవీ నేను కాదు. అంటే నేనేంటంటే ఎప్పుడూ కూడా జన్మ మరణాలు లేనటువంటి శివుణ్ణి నేను అని శివతత్వం గురించి ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారంటే ఆయన్ని మనం ఊహించలేము. ఆయన మనలాంటి శరీరుడు కాదు. అంటే ఎప్పుడూ నిత్యం సృష్టి ఆదిలోని సృష్టి అంతంలో కూడా పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ మనలో ఉన్నాడంటే ఆ పరమాత్మ ఫలానా ఇది అని మనం చెప్పుకోలేమని అనేటప్పుడు మరి మనమే మాత్రం నేను అనే అహం బ్రహ్మాస్మి, నేను అనేది లేదు. అంటే ఇదంతా కూడా పరమాత్మ సమర్పించింది. నేను ఎప్పుడూ స్థిరం కాదు. ఇది తెలుసుకుని నేను జీవించాలి. ఇది తెలుసుకుని పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని నా అంతరంగ దర్శనం నేను చేసుకోవాలి అనేది ఈ నిర్వాణ షట్కంలో నాకు తెలిసినంతగా నేను చెప్పాను. తప్పులుంటే మన్నించండి. మనం మంచిగా ఉండాలి, ఇంటర్నల్ జర్నీ చెయ్యాలి. అసలు ఏది నేను కాదని మన రమణ మహర్షుల వారు చెప్పినట్లు అతను ప్రతి గురువు కూడా ఖురాన్లో అవనివ్వండి, బైబిల్లో అవనివ్వండి, ఏ శాస్త్రంలో అవనివ్వండి, ఏ మతంలో అవనివ్వండి, ఒకటే సారాన్ని చెప్తారు. మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది. నాకు తెలిసింది నేను చెప్పాను. మనం అందరం కలిసి ఈ విధంగా ఆచరిద్దాం.